షాద్నగర్ వైపు ఉన్న DTCP రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం అయితే ప్రారంభించారు. ఇప్పుడు ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో తీసుకున్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా పర్యటిస్తూ ఈరోజు ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో కూడా కార్యక్రమం అవుతుంది. దానికి సంబంధించి కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. పార్టీ శ్రేణులు కార్యకర్తలు అధిక సంఖ్యలో అవుతున్న ఈ కార్యక్రమానికి విజయవంతం చేసేందుకోసం కూడా మార్కాపురం టీడీపీ శాసనసభ అభ్యర్థి ఉన్నారు కందుల నారాయణ గారు. వారు మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా పోతున్నాయి, అసలు టీడీపీ రానున్న 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఏ విధంగా ముందుకు పోతుందో కూడా వారు మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మొదటిసారిగా ప్రకాశం జిల్లా వస్తున్నారు. ముఖ్యంగా మార్కాపురం వస్తున్నారు. గతంలో కూడా మార్కాపురం నియోజకవర్గం వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మార్కాపురం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆ అభిమానాన్ని పోగొట్టుకోకుండా ఇక్కడ ఏర్పాట్లు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు మీరు చేస్తున్నారు? కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. హెలిప్యాడ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని పబ్లిక్ మొబిలైజేషన్ వరకు, అలాగే వచ్చిన వాళ్లకు ఇతర సౌకర్యాలు కల్పించేయటం అనేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా అన్ని రకాలుగా సౌకర్యవంతంగా చేస్తూ ఉన్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజల్ని రిసీవ్ చేసుకునేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే ప్రజాగలం పేరుతోటి కూడా మేనిఫెస్టోలో ఉన్నటువంటి అనేక పథకాలు ప్రజలకు తెలియజేస్తూ సూపర్ 6తో కూడా ముందుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో మార్కాపురంలో పర్యటన సందర్భంగా ఇప్పటికే ప్రకటించినటువంటి మార్కాపురం ప్రత్యేక జిల్లా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండా ఇంకేమైనా వరాలు కురిపించే అవకాశం ఉందా? మా ప్రాంతంలో ప్రజలు కుడుమిస్తే పండుగ చేసుకుంటారు. మా ప్రాంత ప్రజలకు ఈ రెండు చేస్తే చాలు ముందు. కాకపోతే రెండోది ప్రధానంగా ఉన్న సమస్య డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. ఈ సమస్యను కూడా పరిష్కరించమని చెప్పి మేము ఈరోజు ఆయన దృష్టికి తీసుకుపోదలుచుకున్నాం. తప్పకుండా ఈ 3 హామీలు అయితే, 1 జిల్లా, 2 వెలుగొండ ప్రాజెక్టు, 3 డ్రింకింగ్ వాటర్ సమస్య, ఈ 3 సమస్యలు అయితే తప్పకుండా పరిష్కరిస్తాడని చెప్పి ఒక స్పష్టమైన హామీ అయితే తీసుకోబోతా ఉన్నాం. ఇప్పుడు ప్రత్యేకించి 2024 ఎన్నికలు ప్రత్యేకం ఏంటంటే 2014లో ఉన్నటువంటి కాంబో మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ అభ్యర్థిగా మరోసారి టీడీపీ నుంచి 2024 ఎన్నికలకు నిలబడుతున్నారు. మరొకసారి అతనితో కలిసి పనిచేసే అవకాశం అయితే మీకు వచ్చింది. ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు కలుపుకొని? మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ఫ్యామిలీ గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరు మా జిల్లాలో లేరు. వారికి ఒక మచ్చలేనటువంటి కుటుంబంగా పేరు ఉందనేటువంటి కుటుంబం. 2014లో ఆయనతో కలిసి పనిచేశాం. ఈరోజు మళ్ళీ 2024లో కూడా ఆయనతో కలిసి పనిచేస్తానని మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన రాక వల్ల మా అందరికి కూడా బలం పెరిగినట్టు ఒక రకంగా చెప్పాలంటే. మా ప్రాంతంలో ఆయన సొంత అభిమానులు కావచ్చు, సొంత వాళ్ళ ఫ్యామిలీ ఫాలోవర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళ ఓట్ బ్యాంక్ మాకు ఎంతో కొంత మాకు ఉపయోగపడుతుంది. తప్పకుండా మా అందరి విజయాల్లో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తారు. ఇప్పుడు 2024 ఎన్నికల సందర్భంగా బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులతో అయితే వెళ్తుంది. ఇప్పటికే బీజేపీకి ఒక క్యాడరు, ఇక్కడ జనసేనకు ఒక క్యాడర్ ఉంది. ఈ క్యాడర్ని మొత్తం కలుపుకొని విజయ లక్ష్యంగా కందుల నారాయణ రెడ్డి 2024 ఎన్నికలకి ఏ విధంగా ముందుకు? 100% ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ అనేది 3 అలయన్స్తో కూడుకున్నటువంటి పరిస్థితి కాబట్టి మా కార్యకర్తలు కానీ, వాళ్ళ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లా పనిచేసుకోకపోయేదానికి మేము సిద్ధపడ్డాం. ఆల్రెడీ ఒక ప్రిపరేషన్గా ఒక మీటింగ్ కూడా గతంలో పెట్టుకున్నాం. అందరం కలిసి పనిచేద్దామని చెప్పి. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు విజయం అనేది చాలా అవసరం ఈ రాష్ట్రానికి. కాబట్టి అందరం కలిసి పనిచేద్దామని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారో పిలుపు, ఆ పిలుపుకు వాళ్ళ జన సైనికులు కూడా కట్టుబడి పనిచేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మేమందరం అంటే మా 3 పార్టీలు ఏదైతే ఎన్డీఏ ఉందో ఈ ఎన్డీఏ అభ్యర్థుల కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించేదానికి సిద్ధపడతా ఉన్నాం. మొత్తానికైతే కూడా ఈరోజు జరుగుతున్న ప్రజాగలం సందర్భంగా కూడా రానున్న 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపు అయితే రాష్ట్రానికి చాలా అవసరము. రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ ప్రభుత్వం అయితే ఏర్పడాలి కాబట్టి అందులో భాగంగానే ఇక్కడ అన్ని పార్టీ శ్రేణులు కూడా కలుపుకొని మేము ముందుకు వెళ్తాము. జరుగుతున్న ఈ ప్రజాగలం విజయవంతం అయ్యేందుకు కోసం కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే కూడా చేరింది. అన్ని పార్టీ శ్రేణులు అదేవిధంగా కార్యకర్తలు కూడా ఉత్సాహంతో అయితే పాల్గొనబోతున్నారు అని తెలియజేస్తున్నారు కందుల నారాయణ రెడ్డి మనతో పాటు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV మార్కాపురం, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.